హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? హ్యాపీ సండే. హ్యాపీ సండే అంటే సండే అంటే సండే కాదు, సండే స్పెషల్. ఏంటి సండే స్పెషల్? ఈ రోజు అమ్మవారి ముత్యాలను పెడతాం అనమాట. ఎవరు నువ్వు ఒక్కదానే పెడుతున్నావా? అంటే కొన్ని హైదరాబాద్ అటే సిటీలో ఆషాఢ మాసాలు పెట్టుకుంటారు బోనాలని. ఆ బోనాలు మనం శ్రావణ మాసంలో పెట్టుకుంటాం అనమాట. శ్రావణ మాసంలో పెట్టుకుంటాం. అందుకే ఇష్టమైన ఏంటి మన గ్రామంలో స్పెషల్ ఏంటి? ఎలా పెడతారు చెప్పు నువ్వు. అంత మంచిని పెడతారు కానీ బాబా బోనాలు ఎత్తుకోరు బాబా. అదే నాకు నచ్చదు. ఎట్లా పెడతారు మరి? అన్ని జాతరు, గారె జాతరు, బూర జాతరు, చీర తీసుకుంటారు, వేప మండలు తీసుకుపోతారు, కళ్ళు తీసుకుపోతారు, నీళ్లు తీసుకుపోతారు ఆరబోయడానికి, గండ దీపాలు ఎత్తురు, అన్ని ఎత్తురు. కానీ బోనం అన్ని బేషన్లో పెట్టుకుంటారు. వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయాలు నెత్తిన పెట్టుకుంటే బాగుంటది. బోనం ఏమో మాకు సంబంధం లేదు ఫ్రెండ్స్. కాకపోతే మా గ్రామంలో చాలా మంది గ్రామాలలో ఎవరికి వారే పోయి సొంతంగా పోయి ముత్యాలమ్మ తల్లి పెట్టుకొని వస్తారు కదా. మా గ్రామంలో రోహామా ఓ ప్లేట్ తీరాకు గారె తింటా. ఫ్రెండ్స్ మా గ్రామంలో ఎలా పెడతారా? అందరు కలిసిపోతారు డబ్బులతో. అందరు కలిసి మేకపోతు తీసుకొని వెనక ముక్కు వాళ్ళు ఉన్న గండ దీపాలు ఎత్తుకుంటూ, ఆ గండ దీప వాళ్ళు ఎత్తుకున్న వాళ్ళు చీరల మీద నడుచుకుంటూ ఫ్రెండ్స్ మా గ్రామం గారెల దండ, బూరెల దండ వేసుకుంటూ పిండి పోసుకుంటూ ఎత్తుకుని పోతారు అనమాట. మా గ్రామంలో చేసినట్టు ఎక్కడ చేయరు ఫ్రెండ్స్. మనం ఏం చేస్తాం, గారెలు, బూరెలు, పరమన్నం, కొంతమంది పులగం వండుతారు. అట్లా అన్ని మనం చదువుకొని బేషన్లో తీసుకుని డబ్బులతో పోతాం. పోయి ఫస్ట్ సరదాల నుంచి వస్తున్న వాళ్ళు, గుడి కట్టిన వాళ్ళు ఫస్ట్ బోనం చెల్లించాక, మన బోనాలు చెల్లించాక, అప్పుడు మేకపోతులు జలత ఇచ్చాక, మేకపోతులు అయిపోయాక అప్పుడు కోళ్లు కోసుకొని ఇంటికి వస్తాం. ఏ టైం అయిద్దో నన్ను చెప్పలేమనే పొద్దునప్పుడు మాడతా ఉంటావు. ఫ్రెండ్స్ మా గ్రామంలో ముత్యాలం ఎలా చేస్తారంటే ఊరంతా కలిసి ఒకేసారి డప్పుకులు కొట్టుకుంటూ మేకపోతులు తీసుకొని మొక్కుబడులతో బోనాలు ఇచ్చుకొని ఆడవాళ్ళు అందరూ మగవాళ్ళు అందరు ఇళ్ళకి తాళాలు వేసి తలుపులు వేసి మొత్తం కూడా కోళ్లు మేకపోతులు పట్టుకొని బోనాలు పట్టుకొని డప్పుకులతో పెద్ద పెద్ద డప్పుకులతో డీజేలతో డాన్సులు వేసుకుంటూ గుడి అమ్మవారి కాడికి పోయి గుడి చుట్టూ తిరిగి అసలు గుడిలో చోటు పట్టదు. ఆడోళ్ళంతా ఒక్కసారి దేవాలయంలోకి వెళ్లి బోనాలు మొక్కులు సమర్పించి మేకపోతులు జలతాలు ఇప్పించి ప్రతి ఒక్క మేకపోతు జలత అయ్యాల. జలత అయిపోతే కోయాలన్నమాట. జలతాలు ఇచ్చి అన్ని మేకపోతుల మాసాలు అన్ని ఎవరి ఇళ్ళ కాడ వాళ్ళ ఇళ్ళ కాడ కోసి మళ్ళీ అందరి ఇళ్ళకి పంపి దేవుడి మాసం అని ఇంటి మాసం అని కోళ్లు. ఇక్కడ మా ఊర్లో కోళ్లు ఎవరు పడితే వాళ్ళు పోయకూడదు. ఎవరు పోయాలా? మా ఊర్లో ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని ఆచారాలు సాంప్రదాయాలు అన్నమాట. ఓన్లీ కోళ్లు సాకరోళ్లే కొయ్యాలి, ముత్యాలమ్మ తల్లి కాడ కొమ్మరోళ్లే పెట్టాలి, తర్వాత మళ్ళీ మంగళోళ్లే పనిచేయాలి. ఇట్లా అన్ని కులాలకు సంబంధించి అన్ని మతాలకు సంబంధించి అందరూ కలిసి తలొక చేస్తూ తలొక పని చేస్తూ బ్రహ్మాండంగా జరుపుకునే పండగ ముత్యాలమ్మ తల్లి బోనాల పండగ. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మా ఊరు పుట్టుకొంచి నాకేనా ప్రతి సంవత్సరం మా ఊరు పుట్టుకొని జరుపుకుంటారు. ఈసారి అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. హైదరాబాద్ అటే పోతే ఆషాఢంలో జరుపుకుంటారు. మా కాడైతే శ్రావణ మాసంలో ఒక ఆదివారం గాని పెద్దలందరూ కూర్చొని ఒక వారం నిర్ణయించి చేస్తారన్నమాట. అది ఈరోజు మా ఊర్లో. ఓకేనా ఫ్రెండ్స్? హ్యాపీ బోనాలు. అందరూ మంచిగా ఉండాలని కోరుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మీ ఊర్లో ఎలా పెడతారో కామెంట్ చేయండి. అదేనా